విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 3వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా అన్ని సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యాలు ఉంటాయి. కోర్టు వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులు ఈ మాసం చేతికి అందే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ మాసం కొంత కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలతో లేదా గురువులతో మర్యాదగా వ్యవహరించాలి. కష్టపడి చదివినప్పటికీ ఫలితాలు కూడా ఆనందదాయకంగానే ఉంటాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం వల్ల పై అధికారులు గుర్తింపు పొందుతారు. 2వ వారం తర్వాత ప్రమోషన్లు లేదా కోరుకుంటున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు వంటి ఫలితాలు ఉంటాయి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి 2వ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఏ పని చేపట్టినా సకాలంలో సత్వరంగా పూర్తి చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.